దీని ఆవేశం చూస్తుంటే అరవింద్ చావుకి నేనే కారణమని చెప్పేలా ఉంది. దీన్ని ఆపాలి. ఇంకొక మాట మాట్లాడితే నిజంగానే జైలుకు పంపిస్తాను. గొలుసిచ్చి మర్యాదగా బయటికి వెళ్ళు. గొలుసు నా దగ్గరుంది కాబట్టి సాక్ష్యం వాళ్ళ వైపుంది. నేను జైలుకి వెళ్తే నా పిల్లలు అనాథలవుతారు. అతను చూసి ఆదిబాబు పవిత్రమ్మలకి నిజం చెప్తాను. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? ఆ గొలుసిచ్చి వెళ్ళు. నాకెందుకో కావాలనే సంజన రాజశేఖర్లు మహేశ్వరి మీద దొంగతనం నింద వేశారనిపిస్తుంది. కావాలనే దొంగని చేశారని స్పష్టంగా తెలుస్తుంది కదండి. నిజంగా మహేశ్వరి దొంగతనం చేస్తుంటే ఆ అమ్మాయి భయపడేది కదా. ఆ భయం కాని బెరుకు గాని మహేశ్వరి మాటల్లో గాని కళ్లల్లో గాని ఎక్కడా కనిపించలేదండి. సంజన మారిపోయిందని మనం సంతోషపడ్డాం కదా పవిత్ర. కాని ఇంతకు తెగించి అపశుభం తెలియని మహేశ్వరిని దొంగని చేయడం ఏంటి? సంజన ప్రవర్తన చాలా దారుణంగా ఉంది. ఈ విషయం ఆదికి తెలియడానికి వీల్లేదు సీతమ్మ. వాడికి గనుక తెలిసిందంటే పెద్ద గొడవ చేస్తాడు. పెళ్లికి కూడా ప్రాబ్లం వస్తుంది. ఎవరు ఆదికి చెప్పకండి. అదేంటి పవిత్ర, ఈ నిజాన్ని మనం ఎన్ని రోజులని దాస్తాం? మనం కాకపోతే ఇంకెవరైనా చెప్తారు కదా. అయినా సంజన పద్ధతి ప్రవర్తన చూస్తుంటే ఆదితో ఈ పెళ్లి జరక్కపోవడమే మంచిదనిపిస్తోంది. అలా అంటావేంటి సీతమ్మ? సంజు చెడ్డది కాదు, కాస్త మొండితనం ఉంది అంతే. పెళ్ళైతే మెల్లిగా తనే అర్థం చేసుకుంటుంది. అన్ని సర్దుకుంటాయి సీతమ్మ, మీరేం భయపడకండి. తనది మొండితనమైతే భరించొచ్చు పవిత్ర, మెల్లిగా మార్చుకోవచ్చు. కాని తనే గొలుసిచ్చి తనే దొంగ అని ముద్ర వేసిందంటే తన మనస్తత్వం ఎంత దారుణంగా ఉంది పవిత్ర. అర్థం చేసుకో సీతమ్మ, తొందరపడకు. పెళ్ళి మండపం దాకా వచ్చింది. ఈ టైంలో అలాంటి అనుమానాలు నువ్వేం పెట్టుకోకు. నేను బయలుదేరుతున్నానమ్మా. మహేశ్వరి, నువ్వివేవి మనసులో పెట్టుకోకు. నువ్వు చాలా మంచిదానివి, ఆ విషయం మాకు తెలుసు. సారీ మహేశ్వరి, నీ తప్పు లేదని తెలిసినా మేము నీకు సపోర్ట్ చేయలేకపోయాము. మీరెందుకమ్మా సారీ చెప్పడం? మీ గురించి నాకు తెలుసు. మీతో నేను ఫోన్ చేసి మాట్లాడతానమ్మా. సరే మహేశ్వరి, జాగ్రత్త. సరేనమ్మా, వెళ్ళొస్తాను. ప్రస్తుతానికి నాకు ప్రమాదం తప్పింది. వీడేంటి ఇంకా రాలేదు?
నమస్తే సార్. కొంచెం కూడా టైం సెన్స్ లేదా? ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వచ్చావు? సారీ సార్, ఒకడికి ధమ్కి ఇచ్చి వచ్చేసరికి లేట్ అయింది సార్. సరే సరే, మహేశ్వర్ ఇప్పుడే కళ్యాణ మండపం నుంచి వెళ్ళిపోయింది. అది తిరిగి మళ్ళీ చక్రవర్తి ఇంటికి చేరకూడదు. అసలు ఈ లోకంలోనే ఉండకూడదు. ఫినిష్ చేసాయి. మీరు హ్యాపీగా ఉండండి, దానికి 100 ఏళ్ళు నిండినట్టే. నువ్వు బ్రతికుంటే నాకెప్పటికైనా ప్రమాదమే మహేశ్వరి. నా కూతురు పెళ్లికొచ్చి నీ చావు నువ్వే తెచ్చుకున్నావు. సీత, సుశీల, ఎలా ఉన్నావు? ఇందాక చూశాను గాని పని హడావిడిలో పలకరించలేకపోయాను. పర్వాలేదులే సీత. నీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చాను. ఎంతైనా మీ కుటుంబానికి బాగా కావాల్సిందని కదా. చెప్పు సుశీల. పెళ్ళయ్యాక కూడా ఆది, సంజన మీ ఇంట్లో మీతో పాటే కలిసుంటారా, వేరేగా ఉంటారా? అదేం ప్రశ్న సుశీల, అందరం కలిసి ఒకే ఇంట్లో ఉంటాం. ఈ కాలం పిల్లలు ఎక్కువగా అందరితో కలిసి కాకుండా విడిగా ఉండడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు కదా, అందుకే అడిగాను. సంజన అలాంటి అమ్మాయి కాదు. నీకు తెలుసుగా, మా చక్రవర్తి అన్నయ్య ఫ్రెండ్ కూతురు తను. పైగా చిన్నప్పటి నుంచి ఎక్కువగా మా ఇంట్లోనే ఉండేది. విడిగా ఉండాలని తనెప్పుడు కోరుకోదు. మరి పవిత్ర కూడా మీతో పాటు మీ ఇంట్లోనే ఉంటుందా? పవిత్ర మా ఇంటికి పెద్ద కోడలు. తనెక్కడికి వెళ్తుంది? మాతోనే ఉంటుంది. అది ఎప్పటికీ మంచిది కాదు సీత. ఎందుకంటే పవిత్ర కడుపులో మీ ఇంటి వారసుడు పెరుగుతున్నాడు. ఎంత మీకు బాగా తెలిసిన పిల్లైనా పవిత్రని సంజన పోటీగా భావించొచ్చు. దాంతో వాళ్ళిద్దరికీ గొడవలయ్యే ప్రమాదం ఉంది. ఒకసారి ఆలోచించు. అలా ఏ ఉండదులే సుశీల. అది కాకుండా పవిత్ర, సంజన మంచి ఫ్రెండ్స్ కూడా. అలాంటి సమస్యలు ఏమీ రావు. నేను చెప్పేది చెప్పాను సీత, ఆ తర్వాత నీ ఇష్టం సీత. ఈవిడేంటి ఇలా అనేసింది?